అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాటన్నిటిని కూడా కాపాడాలని చెప్పేసి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, పేదవాడికి ఒక న్యాయం, పెద్దవాడికి ఒక న్యాయంగా ఈరోజు రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు చూస్తే కాశీనారాయణ మండలం అక్కెంగుల దగ్గర నుంచి అట్లూరు వరకు, వేములూరు వరకు మొత్తం అంతా కూడా 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి అంతా కూడా దర్జాగా కబ్జా చేసి వాళ్ళ అబ్బగారు సొంతైనట్టు మొత్తం అంతా రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఈరోజు కంచెలు వేసుకుంటా ఉన్నారు. ఈరోజు బద్దెల పట్టణానికి కూత వేడుతున్నటువంటి మరి ఈరోజు శ్రీకొత్తపల్లి గ్రామ పొలంలో 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే కనీసం ఇప్పుడు ఒక్క సెంటు కూడా లేనటువంటి పరిస్థితి. అదే విధంగా మేము చాలా కాలంగా అంటే తిరుపతి రెడ్డి కాలనీ వేసి 11 సంవత్సరాలు అవుతా ఉంది. బద్దలు భగత్ సింగ్ నగర్ వేసి 10 సంవత్సరాలు అవుతా ఉంది. అదే విధంగా ఈ రోజు శివానగర్ పైనటువంటి ప్రాంతంలో మరి ఈ రోజు శ్రీకొత్తపల్లి దగ్గర అక్కడ కూడా గుడిసెలు వేసి 3 నెలల కాలం అవుతా ఉంది. పీపీ గుట్ట దగ్గర 6 నెలల కాలం అవుతా ఉంది. ఈ ఒక్క 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఎక్కడైతే కాపురం ఉన్నాడో, ఎక్కడైతే గుడిసేసుకున్నాడో అక్కడే పట్టా ఇవ్వాలి, కాదు కూడదని చెప్పి ఏదైనా ఈ ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఈ ఉద్యమాన్ని కడప జిల్లా వ్యాప్తంగా తీసుకుపోతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు కొంతమంది భూ కబ్జాదారులు అధికార పార్టీ ఇప్పుడు మళ్ళా వచ్చి చెప్తున్నారు, మాకు అక్కడ భూమి ఉంది. ఒక ఆయన చెప్తారు రామచంద్ర రెడ్డి అని చెప్పి ఒక ఆయన చెప్తాడు. ఎక్కడెక్కడ భూములు టైమింగ్ అసలుకి ప్రతి చోట మీద భూములు ఈరోజు పేదవాళ్ళ దగ్గర వచ్చి భయప్రాంతం గురి చేస్తా ఉన్నారు. మీరు వెళ్ళిపోండి, లేకపోతే కాల్ చేస్తాం, లేకపోతే కొడతాం, లేకపోతే క్యాసులు పెడతామని చెప్పి రకరకాల పద్ధతుల్లో తెలుస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీ తాటాకు తప్పులకు భయపడేటువంటి సమస్య లేదు. ఎర్ర జెండా ఎత్తినటువంటి జెండా దించకుండా పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఆర్టీఓ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్ దేవాదాయ ఈనా వక్ఫ్ బోర్డు ఏ ఒక్క భూమి వదలకుండా ఆక్రమించి అమ్ముకుంటున్నటువంటి వైకాపా నాయకుల భూ కబ్జాల పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి ఆ స్థలాలను పరిరక్షించి అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇంటి స్థలాల కోసం, సాగు భూమి కోసం, ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్నటువంటి పేదల ఆవాసాలకు పట్టాలిచ్చి వాళ్ళకు పక్కా గృహాలు మంజూరు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం. పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఏం చెప్తా ఉన్నారంటే, ఇండ్లు ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, వాటితో పాటు మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు 24 గంటలు నీళ్లు అందిస్తామని చెప్పి మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలోకి వచ్చేటప్పటికీ అమలుకు నోచుకోకపోగా విలువైన ప్రభుత్వ స్థలాలన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. దానికి అధికార యంత్రాంగం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాసేటటువంటి ట్రెండ్ నడుస్తా ఉంది. ఇవాళ బద్వేలు నియోజకవర్గంలో మొదలు పెడితే, కలసపాడు నుంచి మొదలు పెడితే అట్లూరు మండలం వరకు, ఇవాళ గోపవరం నుంచి మీ కోడూరు వరకు ఏ మండలంలో చూసినా కూడా వాళ్ళ వైసీపీ నాయకులు భూములు కబ్జా చేసేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కాశీనారాయణ మండలంలో శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికే సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాడు. ఆయన 100 ఎకరాలు ఆక్రమించుకు, సావిశెట్టిపల్లిలో శ్రీనివాసులు అనే వ్యక్తి 100 ఎకరాలు ఆక్రమించుకుంటాడు. కలసపాడు మండలంలో గురువిరెడ్డి అండ్ బ్యాచ్ ఆక్రమించుకొని చుట్టూరు ఫెన్సింగ్ వేసుకుంటారు. పూర్వామిల్ల మండలంలో విలువైన స్థలాలు ఆక్రమించుకున్నా, ఇవాళ గోపవరం మండలంలో అనేకమైనటువంటి గోపవరం తహసీల్దార్ కార్యాలయం ముందరే ఆక్రమించుకొని అమ్ముకుంటా ఉంటే చోద్యం చూస్తా ఉన్నారు. ఇవాళ బద్వేలు మండలంలో మడకలవారిపల్లి నుంచి కొత్తపల్లి వరకు ఎక్కడ చూసినా కూడా భూములను చుట్టూరు ఫెన్సింగ్ వేసుకుంటా ఉన్నారు. అట్లూరు మండలంలో ఈ రోజు ఒకరి పేరుతో, రేపు ఒకరి పేరుతో ఆన్లైన్ మార్చుకునేటువంటి రెండు నడుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ వైసీపీ 5 సంవత్సరాల కాలంలో, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాల పైన మాట్లాడినటువంటి వాళ్ళను, ప్రశ్నించేటటువంటి వాళ్ళ పైన కేసులు పెట్టడం, జైలు పంపడం, కాదు కూడదంటే కడప లేకపోతే ప్రొద్దుటూరు లాంటి ప్రాంతాలలో, బద్వేలు లాంటి ప్రాంతాల్లో పట్టా పగలే హత్యలు చేసేటటువంటి రెండు నడిచినటువంటి దౌర్భాగ్య స్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో ఇంకోవైపు
వైపు జగన్మోహన్ రెడ్డి అరికట్టాల్సినటువంటి పాత్ర నుంచి పక్కకు తప్పుకొని ఏకకాలంలో 3 చట్టాలు రీసర్వే పేరుతో ప్రొహిబిటెడ్ యాక్ట్ ఏదైతే నిషేధిత భూముల జాబితాలో ఉండడానికి కావలసినటువంటి చట్టం 22A యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని చట్ట సవరణ చేయడం, దాంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఈ 3 చట్టాల మాటున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల చేతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా కబ్జాదారుల చేతుల్లోకి మార్చుకోవడానికి లీగలైజ్ చేసుకోవడానికి కావలసినటువంటి కుట్రలు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టినటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ నేతృత్వంలో అయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములను పరిరక్షించాలా, అర్హులైనటువంటి పేదలందరికీ పంపిణీ చేయాలా, అదే విధంగా దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వాలి. అట్లా కాకుండా ఆక్రమించుకొని కబ్జా చేసినటువంటి నాయకుల జోలికి పోకుండా పేదలు 2 సెంట్ల జాగాలు గుడిసె వేసుకుంటే పోలీసులు రెవెన్యూ వాళ్ళు వచ్చి మేఘాల మీద గుడిసెలు పీకేసి కేసులు పెట్టడం అనేటువంటి దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ చిన్నపాటి ఉద్యమంతో ఆగిపోతుంది అని చెప్పి అనుకోవద్దు. పేదల జోలికి వస్తే ఈ బద్వేల ఆర్డీఓ కార్యాలయాన్ని నిరవధికంగా ముట్టడిస్తాం. ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం, లేకపోతే జైల్లో ఉండడానికైనా భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి భూ పరిరక్షణ కోసం భారత కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన నిరంతరంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ప్రజా ప్రతినిధులు అధికారులు ఆ వైపు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.